ఎస్. హలో అండి, అందరికీ నమస్కారం. అంటే ఎక్కడో గోదావరి కానీ 2005 మా చెల్లె పెళ్ళి తర్వాత సరే సినిమాల్లో మన కిస్మత్ ఏంటో చూద్దామని బయలుదేరిన. 2006 2007 జగడం. అప్పటి నుంచి తాగుబోతు రమేష్గా నా కిస్మత్ ఏందో మీ అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా గోదావరి కానీ పక్కనే మంచిరాలు, వాళ్ళది అందరిది మంచిరాలే. మా శ్రీనాథ్ డైరెక్టర్ మంచిరాలు. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు అన్న. ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్ అయిండు, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మీ కిస్మత్ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అవసరాల శ్రీనివాస్ అన్న గురించి చెప్పక్కర్లేదు. ద గ్రేట్ రైటర్, డైరెక్టర్ చెప్పద్దా, గొప్ప రచయిత, దర్శకుడు, గొప్ప నటుడు. అట్లాగే మా అభినయ్ బ్రో మస్తుంటుంది, నీది కూడా చూస్తున్నా. నువ్వు అసలు డైలాగులు చెప్తే చాలన్నా థియేటర్ గొల్లుమంటుంది. విశ్వ బ్రో, నరేష్ మన హీరో గారు రాలేదు, నరేష్ గారు అన్నకు కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కాశర్ల శ్యామన్న మహాత్మా టైంలో నేను కృష్ణవంశీ గారి దగ్గరికి ఆడిషన్కి వెళ్ళే ముందు కాశర్ల శ్యామన్న వాళ్ళ బృందంతో లోపలికి వచ్చి ఒక సాంగ్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన వెంటనే కృష్ణవంశీ గారి దగ్గరికి వచ్చా, మహాత్మా సినిమా చేశా. అప్పటి నుంచి కాశర్ల శ్యామ్ గారి కిస్మత్ మామూలు కిస్మత్ కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అట్లాగే మా ప్రొడ్యూసర్ రాజు గారు, మీరు దిల్ రాజు అంత గొప్పోళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా February 2కి వస్తుంది. సినిమా చూసిన తర్వాత మొత్తం కిస్మతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యాక్చువల్లీ సినిమాలు చూసే